ఓరుగల్లు పార్లమెంటు పరిధిలో మెజారిటీ ప్రజాప్రతినిధులు ఆ జిల్లా అధికార సారథులంతా అతివలే. ఈ లోక్సభ పరిధిలోని 2 జిల్లాల కలెక్టర్లతో పాటు పలు రంగాల్లో 80% మహిళలే సారథులు. రాణి రుద్రమాదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ నారీమణులు పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతుండగా ఇప్పుడు వారి సరసన కొత్తగా ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య చేరారు. ఓరుగల్లు ఈ పేరు చెప్పగానే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంలో పాలించిన రాణి రుద్రమదేవి గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుందో ఏమో కానీ ఇక్కడ 80% ప్రజాప్రతినిధులు అధికార సారథులంతా మహిళలే. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఓ మహిళనే ఇక్కడ నుంచి ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. కాకతీయుల పాలనకు రాజధానిగా నిలిచిన వరంగల్ నుంచి లోక్సభకు డాక్టర్ కడియం కావ్య విజయం సాధించడంతో అతివల పాలనపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. వరంగల్ లోక్సభకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 2 మహిళలు ఎంపీలుగా గెలిచారు. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ కల్పనాదేవి ఎంపీగా విజయం సాధించారు. ఆ రికార్డ్ 40 ఏళ్లు అలాగే కొనసాగగా ఇప్పుడు కడియం కావ్య 2వ మహిళా ఎంపీగా గెలిచి తిరగరాశారు. ఇక్కడ గెలిచిన 2 మహిళలు డాక్టర్లు కావడం ప్రత్యేకంగా నిలిచింది. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ లోక్సభ స్థానం సొంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు. ఉన్నతాధికారుల నుంచి మొదలు ప్రజాప్రతినిధులలో 80% మహిళలే ఉండడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ నుంచి 2 మహిళలకు మంత్రి పదవులు దక్కగా ఆ 2 మహిళా మంత్రులు సీతక్క, సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు పరిధిలోనే రాణి రుద్రమదేవి సామ్రాజ్య రాజధాని కిలా వరంగల్ ఉంది. ఇలా వరంగల్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలుంటే అందులో ఎమ్మెల్యేలుగా సురేఖ, యశస్విని రెడ్డి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా ఇప్పుడు వారి సరసన మరో ప్రజాప్రతినిధి కడియం కావ్య ఎంపీగా విజయం సాధించారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గా గండ్ర జ్యోతి, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ గా జక్కుల శ్రీహర్షిని ఉన్నారు. ఇలా ప్రధాన ప్రజాప్రతినిధులుగా అతివలే కొనసాగుతున్నారు. ఈ లోక్సభ పరిధిలో వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ 4 జిల్లాలుండగా 2 జిల్లాల్లో మహిళా కలెక్టర్లే ఉన్నారు. వరంగల్ కలెక్టర్గా ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే అదనపు కలెక్టర్లు 5 మహిళా ఐఏఎస్ అధికారులే కావడం విశేషం. ఇక వరంగల్ టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కూడా మహిళే. శ్రీలత ప్రస్తుతం ఆర్టీసీ ఆర్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్లే కాదు 3 జిల్లాల జెడ్పీ సీఈఓలు, 4 మున్సిపాలిటీల చైర్పర్సన్లు కూడా మహిళలే కావడం విశేషం. ఇలా ప్రముఖులే కాదు ఉద్యోగుల్లోనూ మహిళలదే పైచేయి. వరంగల్ జిల్లాలో 2306 మంది మహిళా ఉద్యోగులున్నారు. హనుమకొండలో 3213 మంది, జనగామ జిల్లాలో 1185 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1075 మంది మహిళా ఉద్యోగులున్నారు. ఇందుగల రందులేరను సందేహం వలదన్నట్లు అన్ని విభాగాల్లో మహిళలే సారథులుగా పరిపాలన సాగిస్తున్నారు.